इसी तरह विजय अपना ओवर के क्रिकेट निकल सामने है तरुण देवनामा तरुण क्या करेंगे ఉండాలని ఇలా కప్పులు ఇవ్వాలి పెద్ద మనిషి ఇట్లా అవుతాయి మరి దాంట్లో వెళ్ళి ఎంబడే నక్కల రాముని రెండు టీంలు जरा ముందు చేస్తే ఏమైతే మ్యాచ్ చేసుకుంటారు దగ్గరికి రండి కొద్దిగా శ్రీధర్ భాయ్ రైట్ చూపేయకండి క్యాప్టెన్ ప్లేయర్స్ అందరి నుండి ఈ 7 రోజులు టోర్నమెంట్ ని ఎంత మంచిగా అయితే ప్రశాంతమైన వాతావరణంలో జరిపించడం మీరు అందరూ ప్లేయర్లు కానీ మన యువకులు కానీ మన గ్రామ పెద్దలు కానీ అదే విధంగా ఈ ఫైనల్ కూడా జరగాలి. దీని తర్వాత మళ్ళా మన ప్లేయర్స్ అందరూ ఏమంటున్నారంటే మళ్ళీ మేలే చేతమని అంటున్నారు. మనం చేసేటట్టు ప్రశాంతమైన వాతావరణం చేయాలని చెప్పి కోరుతున్నాము. ఇద్దరికి విష్ యూ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. करने का फैसला पहले टॉस जीतकर गेंदबाजी करने का अवसर उसी तरह तैयार आज उत्तर तरुण का अगर अभी कुछ ही 5 मिनट में मैच शुरू होगा. फाइनल आईसीएस बनाम रॉयल वॉरियर्स. देख रहा होगा कौन जीतते प्रीमियर लीग का में सबने महंगे बिकने वाली प्लेयर है तरुण जो अभी मैच टाइगर इन पर खेल रहे हैं. असलाम असलाम क्या करेंगे और एम्पायरिंग करते हुए और अपना बहुत ज्यादा कीमती वक्त इस ग्राउंड में दे रहे हैं. काफी बेहतरीन एम्पायरिंग करते हुए देखना होगा तरुण जो सबसे महंगा खिलाड़ी के ऊपर जो तरुण पटाखले 6 runs Royal Warriors team వాళ్ళు గెలిచింది. ఫైనల్ మ్యాచ్ ఫస్ట్ ప్రైజ్ రాయల్ వారియర్స్ టీం వాళ్ళే. రాయల్ వారియర్స్ టీం వాళ్ళు గెలిచేసింది. ఫస్ట్ ప్రైజ్ రాయల్ వారియర్స్ వారికి, సెకండ్ ప్రైజ్ ఆర్సీబీ టీం వాళ్ళకి. ఇప్పుడు వెల్కమ్ టు నెక్స్ట్ టైం ఆర్సీబీఎస్
స్టార్ట్ చేసినాము. 2009 నుంచి ప్రతి సంవత్సరం సంక్రాంతి సెలవులలో దసరా సెలవులలో చేస్తుంటాము. అయితే గత ఒక 5-6 సంవత్సరాల నుంచి మాకు గ్రౌండ్ లేనందువలన మొన్న కూడా మీ పెద్దల దృష్టికి తీసుకొచ్చిన మీద గ్రౌండ్ లేదు. ఇది పట్టభూమి. ఒకవేళ వాళ్ళు రేపు వచ్చి తినకుంటే మేము నెల్లూరు ఆరంభించి మాకు గ్రౌండ్ లేకుంటుంది. ఇది కొంచెం పెద్ద మనుషుల దృష్టికి తీసుకురావాలని చెప్పి అని అనుకున్నామా. అందుకే చెప్తున్నాం మీకు. ఎందుకంటే నాకు తెలిసి అయితే అంటే మేము గ్రేట్ అని చెప్పవచ్చున్నాము, మేము బెస్ట్ చేస్తామని చెప్పినాం క్రికెట్ లో. ఈ సరౌండింగ్ మొత్తంలో మీరు ఏదైనా చూసుకోవచ్చు. ఇంత బెస్ట్ లేకుంటుందని మేము అనుకుంటున్నాం. అంత బెస్ట్ చేస్తాం. ఎందుకంటే అలా ఐపీఎల్ ఏదైతే జరుగుతాయో ప్రతి ఒక్క కప్స్ మేము నిర్వహిస్తాము. దాంతో పాటు ఈ గ్రౌండ్ లేనందువలన మేము జనవరిలో ఆడతాము. జనవరి తర్వాత మళ్ళీ ఏప్రిల్ లేదా మళ్ళీ మేలోనే ఆడితే ఏమవుతుందంటే ఒక 2-3 నెలల్లోనే వస్తుంది. కొంచెం తెలిసే పెద్ద మనుషుల గెస్ట్లను చూసే ఇట్లా ఇదేంద్ర ప్రతిసారి వీళ్ళంటే అన్నట్టయితే సంవత్సరంకు 2 సార్లు అయితే కొంచెం 6 నెలలు గ్యాప్ వస్తే బాగుంటుంది అని అనుకున్నాము. కాలం వలన ఆడుతున్నాము. మేము ఎప్పుడైనా మీకు చీఫ్ చేస్తే కలిస్తే ఖచ్చితంగా దయచేసి అందరూ రావాలి. దీనికి ఈ టోర్నమెంట్ కి సహకరించిన ప్రతి ఒక్క మా గ్రామ యువకులకు గాని పెద్దలకు గాని అదేవిధంగా వేరే గ్రామం నుంచి మాకు స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్న మైపలన్న గాని మన మల్లేశన్న గాని అదేవిధంగా ముంబాపూర్ నారాయణ రెడ్డన గాజీపూర్ నారాయణ రెడ్డన ఇంకా మా గ్రామం పింపల్లి వెంకన్న చందన్న ఇంకా ఇక్కడ నేమ్స్ రాసుకున్నాము. జంగం శాంతయ్య ఆయన ఎప్పుడు క్రికెట్ ఆడారు. కాకపోయినా మేము ఇట్లా మా ఊర్లో ఒక చిన్న టోర్నమెంట్ చేస్తున్నాము. దీనికి కొంచెం ఖర్చుతో కూడుకున్న పని ఉన్నది అంటే బాలు ఫోన్ చేసిండు. ఆయన ఎప్పుడు ఒక్కరోజు కూడా క్రికెట్ ఆడలేదు. మాతో క్రికెట్ ఆడిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. అయితే చేస్తే సరే అని ఆయన వంతు సహకారం ఆయన అందించిండు. అదేవిధంగా మన వీరేశం పటేల్ కొడుకు పెద్ద కొడుకు అరుణ్ పటేల్ కూడా ఎప్పుడు మాతోటి క్రికెట్ ఆడలేదు. కానీ పటేల్ ఇట్లా పిల్లలు అందరూ క్రికెట్ ఆడుతున్న వాళ్ళంటే సరే నా వంతు సహకారం నేను అందిస్తా అని చెప్పిండు. ప్రతి ఒక్కరు నరేందర్ సేఠ్ గారు, ప్రకాశమన్న గారు, అదేవిధంగా మా శ్రీశైలం పటేల్ గారికి అయితే మేము ఈసారి మా బరువు మొత్తం శ్రీశైలం పటేల్ మీద వేసినాం మొత్తం. అది మాకు తెలుసు ఏం వేసాం బరువు అనేది. అయినా శ్రీశైలం పటేల్ ఏమన్నా అంటే ఎంత బరువు వేసినా నేను మొయిలికి రెడీ ఉన్నా, మన యువకులు ఉన్నారు కదా అని చెప్పిండు. శ్రీశైలం పటేల్ గారు మీకు మా ఇందూరు క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి ఫేస్ వచ్చి నమస్కరిస్తున్నాం పటేల్. ఎందుకంటే ఈ పబ్లిక్ రోజు 200-300 మంది ప్రతిరోజు మధ్యాహ్నం వచ్చి ఇలా భోజనం అన్నం పట్టైన పర్లేదు ప్రతిరోజు భోజనం చేసి ప్రతిరోజు గ్రౌండ్ ఫుల్గా ఉండి తినిపోయిన పటేల్ మీకు మా అసోసియేషన్ తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా నేను తాండ్రు కాన్స్టిట్యూన్సీలో క్రికెట్ అంటేనే ఇందూరు అక్కడక్కడ జరుగుతున్నాయి. కానీ ఇందూరులో బ్రహ్మాండంగా ఆడతారు. కొన్ని ఉంటే కూడా సరి చేసుకుంటారు. మరి వచ్చినటువంటి పెద్దలు గ్రామస్తులందరికీ కూడా వచ్చిన అతిథులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ క్రికెట్ దృష్టిలో ఉంచుకొని పెద్దలందరూ కూడా చాలా బాగా ఆడతారు. కాబట్టి మరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఒక 5 ఎకరాలు మరి గవర్నమెంట్ స్థలం చాలా ఉన్నది మన దగ్గర మీకు తెలుసు. మీరందరూ కూడా సహకరించి కరెంట్ ఆఫీస్ పక్కన మీరందరూ కూడా సహకరించినట్లయితే 5 ఎకరాల స్థలం ఉన్నది. మీరందరూ అనుకుంటే కూడా అదంతా జరుగుతుంది కూడా. కాబట్టి పెద్దలందరికీ అసాధ్యం ఏం కాదు. ఉన్నోళ్ళు చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు అందరూ. ఇది మీరు దృష్టిలో ఉంచుకొని 5 ఎకరాల స్థలము తప్పకుండా మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఇప్పిస్తారని ఆశిస్తూ మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాం. ఫస్ట్ రోజు అనివార్య కార్యాలయం వల్ల సీఎం తోటి మీటింగ్ ఉన్నందుకు తన క్యాన్సిల్ అయింది. 2వ రోజు తన టైం ఇచ్చినప్పుడు మొత్తం ఊర్లో ఆ టైంలో మనం ఇక్కడ చేసుకోవడం మంచిగా ఉండదనే ఉద్దేశంతో మరుసటి నాడు పెడితే తనకు తిరుపతి ప్రోగ్రాం ఉండే, లేకపోతే ఖచ్చితంగా తను వచ్చేవాడు. ఇక్కడ ఉన్న మీరు చెప్పినటువంటి స్థలానికి కానీ ముందర ఇక క్రికెట్ ఆడడానికి అనువుగా స్థలాన్ని కేటాయిస్తే తప్పకుండా అందరం కలిసి
ఎమ్మెల్యే గారికి ఒక వినతి పత్రం తప్పకుండా ఇద్దాం. మా గ్రామస్తుల పెద్దలందరూ కూడా మీరందరూ కూడా సాయశక్తిలో కృషి చేద్దాం దానికి. అధ్యక్షుడు మరియు ఇతర గ్రామాల నుంచి పెద్దలు, వేదికరించినటువంటి అందరు పెద్దలు, యువకులు, బాలురు, బాలబాలికలు, మన నాతోటి సోదర సోదరులు, ఈరోజు ఈ క్రికెట్ నిర్వహణ కోసం శ్రమపడినటువంటి బురాన్పూర్ వెంకట్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే యువతకు ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే వ్యసనాల బాగా పడిపోతున్నారు. స్వామి వివేకానంద గారు ఏమన్నారంటే దేశానికి యువకులు ఒక వెన్నపూస లాంటి వాళ్ళు అన్నారు. అయితే ఇప్పటి యువకులు ఎట్లా ఉన్నారు తయారైనారంటే పాన్ మసాలు, పాన్ పరాగలు, గుట్కాలు, మత్తు పదార్థాలు సేవించి 30 ఏళ్లకే ముసలోళ్ళు అయిపోతున్నారు. వాళ్ళకు ఆటల మీద కానీ పాటల మీద కానీ శోక్తానం తక్కువ అవుతాయి. ఈ మధ్యలో ఇప్పుడు చూస్తే యువకులు చాలామంది ఫోన్లలో కూడా గేమ్లు ఆడుతున్నారు. గేమ్లు ఆడిపోయి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు, పరేషాన్ అవుతున్నారు. కాబట్టి యువకులు ఎట్లుండాలంటే ఒక 30 సంవత్సరాలు వచ్చినంత వరకు దేహదారుడ్యాన్ని బాగా పెంచుకోవాలి, వ్యవసాయాల బారిలో పడరాదు. అంటే ఏదైనా ఒక ఆట పాట ఉండాలి మనసుకి. ప్రతిరోజు యువకుని కోరేది ఏమంటే ఉదయం పూట మార్నింగ్ వాక్ చేయండి, ఒక 2 కిలోమీటర్లు. ఇందులో కూడా క్రికెట్ టోర్నమెంట్ సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కమిటీ సభ్యులకు మరియు వేదికను అలంకరించిన పెద్దలకందరూ కూడా పేరు పేరున నమస్సుమందులు తెలుపుతూ మరియు శ్రీశైలం పటేల్ గారి జన్మదిన వేడుక శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాము. మరియు ఈరోజు ఇంత మంచి గొప్ప కార్యక్రమాన్ని ఇందూరులో నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇందూరు ఆర్థికంగా ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడ్డ మరి ఎన్నో పనులు ఉన్నా కూడా, ప్రతిరోజు పని ఉన్నా కూడా ఒక 100 మంది యువకులంతా కూడా వచ్చి మరి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ 4 రోజులు అన్ని కార్యక్రమాలు వాళ్ళ సొంత కార్యక్రమాలు విడిచిపెట్టి మరి అందరినీ ఒక వారంతకు వారు కూడా సమిష్టిగా వారు కృషి చేస్తూ మరి గవర్నమెంట్ ఇంత విజయవంతంగా నిర్వహించారు. మరి ఇంకొకటి ప్లేయర్లకందరూ కూడా నేను మనవి చేస్తున్నా, ఓడిన వారు గెలుపు కోసం ప్రయత్నం చేయాలి. ఓటమి అనేది ఇక్కడి నుంచే జీవితం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు గెలుపును మనం అందుకోవడానికి సన్నద్ధమై ఉండాలి. ప్రతి కార్యకర్త, ప్రతి ఆడే ప్లేయర్ కూడా ఓటమి నుంచి గెలుపు అందుకున్న నాడు చాలా హృదయం చాలా ఉప్పొంగిపోతుంది. కాబట్టి జీవితంలో కూడా ఎన్నో ఒడిదొడుకులుంటాయి. వాటన్నింటినీ అధిగమించి మరి విజయ తీరం చేరాలంటే మీరందరూ కూడా జీవితం అనే పాఠాలు ఆటపాటల నుంచి నేర్చుకోవాలి. మరి ఇంతకుముందు రామరెడ్డి పటేల్ గారు చెప్పారు, చాలా చక్కటి సూచనలు చేశారు. అవన్నీ కూడా మీరందరూ కూడా సూచన తప్పకుండా పాటించాలి. మరియు 30 ఏళ్ల వరకు దేహదారుఢ్యం కంపల్సరీ కావాలి. అయితేనే మీరు 100 సంవత్సరాల జీవితాన్ని మీరు పరిపూర్ణంగా అనుభవించగలుగుతారు. మరియు సమాజానికి నేనేమిస్తానని కాదు, మీరు సక్రమమైన మార్గంలో ప్రయాణం చేస్తే చాలు. మీ వెన్నంటి మీ నడవడికని చూసి మరి మీ భావితరాలు మరి మన సమాజంకు ఏదో ఇస్తామనేది కాకుండా మీరు న్యాయబద్ధంగా క్రమశిక్షణతో ఉండి మరి ఎందుకంటే యువతరం కూడా మిమ్మల్ని చూసి మీ అడుగులో అడిగి మరి ఎంతో దేశానికి ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. ఈ ఆటను కూడా నేను ఇందూరు గవర్నమెంట్ వాళ్ళకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఈ ఇందూరు వరకే కాకుండా దీన్ని హై లెవెల్లో తీసుకుపోయే ప్రయత్నం మేమందరం కూడా చేస్తాం. మరి ఎమ్మెల్యే గారి గురించి ఇంతకుముందు చెప్తున్న ఆట స్థలం గురించి కూడా నేను కూడా ఇందూరు నుంచి డైరెక్టర్ గా ఎన్నుకున్న మీ ప్రజలందరూ కూడా ఇందూరు గ్రామ ప్రజలకు అందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేసి మరి మంచి మెజార్టీలో గెలిపించారు. ఇందూరు నుంచి డైరెక్టర్ గా ఉన్నా చాలా సంతోషం. మరి మీరందరూ కూడా సమిష్టిగా మరి దీనికి అందరూ కూడా ఈ పెద్ద మనుషులందరూ కూడా మరి నాకు చాలా వెన్నంటి ఉన్నారు. మీరందరూ కూడా
మంచి క్రమశిక్షణతో ఉన్నది. ఖచ్చితంగా ఎమ్మెల్యే సార్ తోటి అందరూ కూడా మేమందరం కలిసి ఖచ్చితంగా మీరు అడిగిన ఆట స్థలము మీకు ఇంకా ఆర్థికంగా కూడా ప్రోత్సహించే బాధ్యత మా ఉంది. మీరు ఆర్థికంగా కమిటీ మెంబర్స్ కూడా ఎవరికి ముందు అప్రోచ్ కాలేరు. అప్రోచ్ అయితే కూడా ఆర్థిక సమస్యలు ఏం లేవు. చాలా మంది హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. దాతలు చాలా మంది ఉన్నారు. ఈసారి శ్రీశైలం పటేల్ గారు అన్నదానం కానీ మళ్ళీ ఎక్కువ మొత్తం ఖర్చు ఆయనే భరించాడు. ఆయన అందువల్ల ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఎట్లుందంటే చదువు ఉంటే మనకు ఆటోమేటిక్ గా మనము ఆ కుటుంబం నిలబడితే మన ఊరు కూడా పేరు వస్తుంది. కాబట్టి మీరందరూ దయచేసి యువకులంతా దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సార్లు మీ దృష్టికి తీసుకొచ్చినాం. ఆ స్కూల్ కాడ మాకు సీసీ కెమెరా కావాలి. అదేవిధంగా ప్రైమరీ స్కూల్ కూలిపోయింది. అలా ఒకటే దగ్గర 4-5 క్లాసులు జరుగుతున్నాయి. దానికి ఎమ్మెల్యే సార్ దృష్టికి మనం తీసుకెళ్ళినాము. దయచేసి మా గ్రామ పెద్దలే కాకుండా మీరు కూడా నేను ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్తే పిల్లలందరూ బాగా చదవగలుగుతారు. ఇంకోటి అంగన్వాడీ భవనం ఉన్నది. మన మనోహరమైన అంగన్వాడీ భవనంలోకి వచ్చి చూసిన తర్వాత ఇదేనా అంగన్వాడీ భవనం అన్నట్టు అడిగింది. అంత దుస్థితిలో ఉన్నాం మనం. అదేవిధంగా ఇంగ్లీష్ స్కూల్లో చదివిన చాలా మంది టీచర్లు కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ చాలా మంది అయితే టీచర్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏదో ఏందో అర్థం నాకు వచ్చింది. దానికి కొంచెం పెద్ద మనుషులు మీరు అందరు కలిసి ఒకసారి స్కూల్లో కొంచెం గట్టిగా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే స్కూల్లో కూడా సార్లు ఎప్పుడు వస్తున్నారో అర్థం నాకు వచ్చింది. మనం ఎవరు మనకు వచ్చినాం నాకు తెలిసి అయితే అది మీకు కూడా తెలుసుకుంటారు అందరికీ. దాంతో పాటు మన యువకులు ముఖ్యంగా నరేంద్ర సార్ చెప్పినట్టు మన స్కూల్ని మనము క్లీన్ అండ్ నీట్ పెట్టుకోవాలి అని చెప్పి కోరుతున్నాము. పేరు నమస్కారం. శ్రీశైలం పటేల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఐపీఎల్ నేను పొద్దున్నే వచ్చినాను, మ్యాచ్ చూసినాను. 6 టీంలు మంచిగా ఆడారు. గెలిపోవడం అన్నది కామన్. కాబట్టి గెలిచిన వాళ్ళు పొంగిపోవద్దు. ఓడిన వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ దసరాకు మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ ఉంటది. కాబట్టి ఐపీఎల్ దాంట్లో కష్టపడి ఓడిపోయిన వాళ్ళు కంపల్సరీ గెలవడానికి ట్రై చేయాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఆశీర్వదించుకుంటాం. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉన్నది. మరి ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు గ్రామ పెద్దలు శ్రీశైలం పటేల్ గారికి, పెద్దలు గౌరవనీయులు మనం ఎట్లా ఉండాలి, ఊళ్ళో ఎట్లా నడుచుకోవాలి, మరి చిన్న విషయం కూడా మనం ఒక సైకిల్ మోటార్ పెట్టేటప్పుడు కూడా మరి ఎక్కడ పెట్టాలి, ఏడు పెడితే బాగుంటుందని ఆలోచన చేయాలనడం జరిగింది. అది వాస్తవము. మనం ఎక్కడ ఎప్పుడు ఎత్తుండాలి, పెద్దలు ఎట్లా చేయాలి, ఎట్లా ఆడుకోవాలి, మనం చెడు అలవాట్లు పోకుండా మరి ఇక్కడ కార్యక్రమాలు తీసుకున్నందుకు కూడా యువకులకు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి పెద్దలు కూడా మరి ఎప్పుడు యువకులు వచ్చి ఏం అడిగినా కానీ మరి పెద్దలు చాలా మంది మరి శ్రీశైలం పటేల్ కూడా మరి 6-7 రోజుల తండ్రి మరి భోజనాలు పెట్టియడం, మరి ఇంకా గ్రామ పెద్దలు కూడా నరేందర్ కానివ్వండి, మేము కానివ్వండి, ఇంకా ఏం అడిగినా కూడా మరి కాదనకుండా మరి ప్రోత్సహిస్తా ఉన్నాం. వారికి కూడా మా యొక్క యువకుల తరఫున వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. కొన్ని సమస్యలు చెప్పిండ్రు గ్రౌండ్ గురించి అని. మరి చాలా మంది ఇక్కడ స్టేజ్ మీద పెద్దలందరూ కూడా ఎమ్మెల్యే గారికి చాలా దగ్గర. మరి దారసింగ్ గారు ఉన్నారు ఇక్కడ, ఇంకా మల్లేశం ఉన్నాడు, మైపాల్ రెడ్డి ఉన్నాడు, మరి ఉత్తమ్ చంద్ర ఉన్నారు. వీళ్ళందరూ ఎమ్మెల్యే గారికి దగ్గర. వాళ్ళని తీసుకుపోయి తప్పకుండా మరి వారి సహకారం తీసుకొని తప్పకుండా ఆ యొక్క స్థలం గురించి మరి మేమందరం కూడా గట్టిగా మాట్లాడి ఏర్పాటు చేస్తాం, వారి దృష్టి తీసుకుపోతాం. అట్లాగే మరి ఈనాడు అందరూ కూడా పెద్ద మొత్తంలో మరి ఈరోజు కరి ఉన్న పండుగ నేర్చిపెట్టి అందరూ కూడా ఇక్కడ వచ్చి మరి మా యొక్క గ్రామానికి వచ్చి ఈ విజయం చేసినందుకు పెద్దలందరూ కూడా మళ్ళొకసారి గ్రామ యువత అందరి కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే మన గ్రామంలో ఎంతో నైపుణ్యత ఉన్న క్రీడాకారులు ఉన్నప్పటికీ వాళ్ళని ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టడం వల్లనే బయటకు వస్తారని మా ఉద్దేశం. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు మరెన్నో కార్యక్రమాలు చేసి మీకు బ్యాక్ బోన్ లాగా నరేందర్ సెట్ గాని, ప్రకాశం రావు గారు గాని అందరు కూడా మీ ఎంబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు అవకాశాన్ని ఉపయోగించుకొని మన గ్రామానికి మంచి పేరు ఏ విధంగా వస్తుందని చెప్పి యువకులందరూ కూడా నేటి యువతే రేపటి భవిత. కాబట్టి
ఖచ్చితంగా మీ అందరూ ఆలోచించి మన గ్రామాన్ని మంచి పేరు తీసుకున్న మీరు కార్యక్రమాలు చేయాలి. దానికి ఎల్లప్పుడూ తప్పకుండా మా సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఐపీఎల్ ముగింపు సమావేశానికి వచ్చేసినటువంటి మండల ప్రజాప్రతినిధులు, అలాగే నాయకులు, ముఖ్యంగా ఇందూరు గ్రామ ప్రజలు అండ్ యువత అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా సక్సెస్ఫుల్ గా ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ గా జరుగుతుందని నేనైతే అనుకోలేదు. ఇక్కడ దాకా వచ్చేదాకా చాలా సక్సెస్ఫుల్ గా చేసిండ్రు. ఇదే స్పిరిట్ ముందు కూడా కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నా. మీ ఊర్లో మీ సమస్యలు చాలా మంది చెప్పిండ్రు. అదేవిధంగా నా తరఫున కూడా మీ ఊరు సమస్య ఒకటి, సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ అవి పనిచేయట్లేదు. అదొకసారి రెక్టిఫికేషన్ చేయించుకొని ఇంకా అవసరమైన కెమెరాలు కూడా ఏమైనా ఉంటే కూడా దాన్ని కూడా మీరు పిలిచిందని కాదు, నేనే వస్తే ఒక రోజు మళ్ళీ ఊర్లో కూర్చొని మాట్లాడదాము. దాన్ని కూడా మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా యువత ఉన్నారు కాబట్టి ఇది సందర్భం కాకుండా ఒక్క విషయం చెప్తున్నా. సోషల్ మీడియా తోటి చాలా రకాల అనర్థాలే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్ గా ఉండండి. ఎందుకంటే యువత అని చెప్పను. నిన్న నా దగ్గరకు ఒక ఆయన వచ్చిండు, ఇక పేరు ఊరు అవసరం లేదు సార్. మొన్న నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, అవతల బట్టలు లేకుండా మాట్లాడింది, నన్ను కూడా బాత్రూంలో పోయి మాట్లాడమన్నది. నేను కూడా పోయి మాట్లాడినా సార్. ఆ రోజు ఏమనలేదు, తెల్లారి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. నేను సిఐని మాట్లాడుతున్నా, డిఎస్పీని మాట్లాడుతున్నా, నేను సైబర్ క్రైమ్ అయింది, వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావా, నువ్వు సెటిల్ చేసుకుంటే ఓకే, లేకపోతే నువ్వు జైలు పోతావని బెదిరిస్తుండని. మన దగ్గర జరిగిన విషయం నేను చెప్పేది. కాబట్టి అవతల వాళ్ళు ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి మీకు న్యూడ్గా ఫోన్లో మాట్లాడినంత మాత్రాన మీరు ఏదో అత్యాశకు పోయో ఇంకేదో జరుగుతుందని మాత్రం అటువంటిది ఎంకరేజ్ చేయొద్దు, మాట్లాడొద్దు. పోనీ అటువంటిది ఏదైనా జరిగి తెలిసి తెలియక జరిగినా కూడా భయపడాల్సిన పని లేదు. ఇమీడియట్ గా కట్ చేసేయండి కాదు. ఏదైనా మాకు ఇన్ఫార్మ్ చేయండి, లేకపోతే 1930 ఇన్ఫార్మ్ చేయండి. నా దగ్గర రాగానే నేను కూడా మాట్లాడాను తోటి ఫోన్లో మాట్లాడితే నేను శ్రీధర్ రెడ్డి ఎస్ఐని మాట్లాడుతున్నా, ఎల్బీ నగర్ పిఎస్ నుంచి అని చెప్తున్నాడు, తెలుగులోనే మాట్లాడుతున్నాడు. మరి నా పేరు శ్రీధర్ రెడ్డి, మరి నేనెవరు అని అడిగాను ఆయన ఆపోజిట్. అడిగితే నువ్వెవరు అంటున్నాడు. సరే వీడియో కాల్ చేయమంటే నా యూనిఫామ్ చూసినా మరుక్షణమే కట్ చేసిండు. మళ్ళీ ఆయన ఒక డిఎస్పీ యూనిఫామ్ లో ఉన్నాడు. అంటే ఇంతకు బరితెగించారు నేరస్తులు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మాత్రము. ఇంకోటి ఓటీపీ ఫ్రాడ్స్ అయితే ఐడియా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఓటీపీ చెప్పకండి. థ్యాంక్ యూ. ఇందూరు గ్రామంలో ఐపీఎల్ ముగింపు కార్యక్రమానికి చాలా చక్కగా వచ్చింది పేరు, ఇందూరు ప్రీమియర్ లిమిటెడ్ అని చెప్పి. ప్రీమియర్ లీగ్ చాలా ప్రపంచంలోనే ఐపీఎల్ ఆడతారు కాబట్టి ఇందూరులో కూడా ఐపీఎల్ ఆడతారు. మీరు ఇందూరులో ఐపీఎల్ అనుకుంటున్నారు కదా, ఇందూరులో ఐపీఎల్ కూడా ఉన్నారు. ఇక్కడ ఉద్దండులు ఉన్నారు, ఇక్కడ నరేందర్ సేట్ ఉన్నాడు, ప్రకాష్ ఉన్నాడు, శ్రీశైలం సేట్, వీళ్ళు కూడా ఒక ఐపీఎల్. మీకేం ఫికర్ చేయకండి, వీళ్ళు కూడా ఒక ఐపీఎల్ లాగానే, మీరేం ఫికర్ చేయకండి. సరే, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు అందరూ మంచి కార్యక్రమాన్ని మీరు నిర్వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకున్నందుకు మరి గెలిచిన వాళ్లకు శుభాభివందనలు తెలియజేస్తూ, మరి అదే విధంగా ఓడిన వారు కూడా కుంగిపోకుండా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మీరందరూ మన మీద ఒక స్పోర్టివ్ నేచర్ తో ఆడుతుంటాం, ఒక డిసిప్లిన్ గా స్పోర్టివ్ నేచర్ తో ఆడుకోండి. మీరేమన్నారు, ఈ యొక్క కార్యక్రమం ఇందులో నిర్వహించడం చాలా చక్కగా ఉంది, కానీ వెంకట్ మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, మా స్కూల్స్ లో ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో అని మాట్లాడుతున్నారు. కానీ అది మనం తప్పు, అట్లా మాట్లాడొద్దు. టీచర్లు వస్తున్నారు, టీచర్లు చెప్తున్నారు, మనం వాళ్ళు చక్కగా చెప్తున్నారా చక్కగా చెప్తలేరా అనేది మనం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటే మీరు పర్యవేక్షించవచ్చు. కానీ ఒకరిని మనం అనవసరంగా మైక్ లో మాట్లాడి బదనాం చేయడం అనేది సబబు కాదని చెప్పి ఒక సూచన చేస్తున్నా అంతే తప్ప అది ఇంకోటి. మీరు అంగన్వాడీ కానీ స్కూలే కానీ ఏదైనా లేకపోతే అది ఎమ్మెల్యే గారి బాధ్యత. ఎమ్మెల్యే గారికి చెప్పాలి, ఎమ్మెల్యే గారితో మనం ఫండ్స్ తీసుకున్నాలి, అభివృద్ధి చేసుకున్నాలి అనేది మన యొక్క విధి. మనం అడగాల్సింది మనం ఎమ్మెల్యే గారికి. అది ఆయన చక్కటైనటువంటి ఎమ్మెల్యే మనకున్నాడు. ఎప్పుడైనా ఈ యొక్క కార్యక్రమం కోసం అని చెప్పి డబ్బులు వెచ్చించి తాండూరులో ఈ రోజు 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నటువంటి మనోహర్ రెడ్డి గారు మరి చక్కనైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందరకు వెళ్తున్నాడు. అదే కాకుండా మీ అందరికీ ఒక సూచన చేస్తున్నా, మన యువకులు దయచేసి మీరు చక్కగా ఆడుకొని సంతోషంగా ఉండి చక్కగా చదువుకోవాలి. అన్నిటికన్నా మొట్టమొదలేమంటే డిసిప్లిన్, క్రమశిక్షణగా బతకాలనేది నా యొక్క ఉద్దేశము. ఏ సాయంత్రం పడితే ఎక్కడంటే అక్కడ మన తల్లిదండ్రులేమో కష్టపడి 2 ఎకరాల 4 ఎకరాల 3 ఎకరాలతోని కష్టపడి దాంట్లో ఉన్న పంటను తీసుకొని గంజిలోకి పంపించి అట్టిలు అమ్ముకొని మన కోసం అని చెప్పి కష్టపడుతున్న వాళ్ళను మనం తృణపాయంగా వాళ్ళకి కాదని చెప్పి ఇష్టం ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకొని తాగుడుకు అలవాటు పడొద్దని చెప్పి దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను.
దయచేసి మీకు చేతులు జోడిచి చెప్తున్నా, యువకులు మీరు ఖరాబ్ కాకుండా మంచిగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. నేను ఇది మీకు ఏదో హెచ్చరిస్తున్నట్టు కాదు. ఎందుకు బాబు, రేపు ఒక ఉద్యోగం రావాల్సిన ఏది రావాల్సిన ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం అనేది తప్పకుండా నిర్వహించుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ ఈ రోజు మనకు యావత్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి పెద్ద ఎత్తున స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ మన దగ్గర కూడా దౌలాపూర్ దగ్గర వస్తున్నది. ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నట్లయితే ఆ చదువు ఆ పరిజ్ఞానము మనం నేర్చుకున్నట్లయితే తప్పకుండా మనకు సిస్టమేటిక్ గా మనం పెరుగుదల ఉంటది. యువకులకే గాని అందరికి పిల్లలకే గాని ఉంటదనే మోడల్ తోని ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేసి ముందుకు తీసుకొస్తున్నది. తప్పకుండా అది సక్సెస్ఫుల్ అవుతుంది. చాలా మంచి కార్యక్రమం. రేవంత్ రెడ్డి గారు చాలా మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఇటువంటి కార్యక్రమాలను మనము అభినందించాలి అని చెప్పి చెప్పుకుంటూ, మరి ఇప్పుడే అందరు అన్నారు ఈ యొక్క క్రికెట్ ఇక్కడనే ఇందూరులోనే ఆడింది కాబట్టి నేను దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అందరు డైరెక్టర్ కూడా మా మల్లేశం ఉన్నాడంట నాకు తెలియదు. మైపాల్ రెడ్డి కూడా పెద్ద మంచి, మా లొంక నరసింహులు అయితే ఇక అన్ని చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఒక అందరికీ ఆరోగ్య యొక్క పరిరకమైనటువంటి మొన్న కంటి దీని గురించి 120 మందిని, ఇట్ ఇస్ నాట్ ఏ జోక్, 120 మందిని కంటి చూపులకు ఆపరేషన్ చేపించి తీసుకురావడం అనేది ఒక హాస్పిటల్స్ కూడా నిర్వహిస్తలేవు ఈరోజు. ఈరోజు అటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు రావడం ఎవరైనా చాలా సంతోషం. మొన్న గౌతమి స్కూల్లో మన మైపాలెడ్డి వాళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్ చాలా చక్కగా ఆడిపించిండ్రు. మన మొత్తం గేమ్స్ 4 గేమ్స్ ఆడిపించిండ్రు, చాలా చక్కగా నిర్వహించారు. నేను ఎందుకంటున్నా అంటే కలిసి కలయికగా అందరము ముందుకు సాగితే చాలా చక్కనైనటువంటి ఉపదేశం గాని చాలా చక్కనైనటువంటి ఆరోగ్యం కూడా అందరికి ఉంటది. అదే కాకుండా మీరు క్రికెట్ ఏదైతే ఇందూరులో ఇక్కడ ఆడితే గ్రౌండ్ చాలా మంచిగా ఉన్నది, మంచిగా అనిపిస్తున్నది గ్రౌండ్ చూస్తుంటే. మరి నేనేం అడుగుతున్నా వీళ్ళందరికీ పెద్ద మనుషుల కంటే మండల్ క్రికెటే ఒకసారి ఇక్కడ ఇందూరులో పెడితే బాగుంటది, మీరు అందరూ ముందుకు వచ్చి పెట్టాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే వీళ్ళకి అందరికి సత్తా ఉన్నది, చాలా చిన్నోళ్ళుగా చాలా పెద్దోళ్ళు వీళ్ళందరూ. కాబట్టి మీ అందరికీ ఏమంటున్నంటే ఐపీఎల్ ఇందూరు ఏదైతే పెట్టినరో ఇదే ఐపీఎల్ మొత్తం మండలానికి ఇందూరులో ఆడిపిస్తే బాగుంటుంది. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గ్రామంలో గత 4-5 రోజుల నుంచి ఇందూరు గ్రామంలో ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ పెద్దలు శ్రీశైలమన్న గారు, పెద్దలు ప్రకాశన్న గారు, నరేంద్ర శెట్టి గారు, ఉత్తమన్న గారు, పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్సుమంజలు. ఈరోజు ముఖ్యంగా అందరూ మాట్లాడినట్లు ఇందూరులో ఐపీఎల్ మ్యాచ్ మరి ఇందూరు గ్రామం అంతకే పెట్టుకొని మరి పెద్దల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా మంచిది. అయితే ఈ ఐపీఎల్ కార్యక్రమంతో పాటు యువకులు ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో యువత చాలా చెడు మార్గాల్లో వెళ్తున్నారు. ఇంతకుముందు ఎస్ఐ గారు చెప్పినట్లు ఇప్పుడు ప్రపంచమంతా సోషల్ మీడియా మన సెల్ ఫోన్లోనే ఉంది. ఆ సెల్ ఫోన్ పట్టుకుంటే చాలా మంది చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లలకు ఏడిస్తే ఫోన్ ఇచ్చేస్తారు. ఫోన్ ఇచ్చేసి ఆ ఫోన్ చూసుకుంటూ ఉంటారు పిల్లలు. ఇక్కడ తల్లిదండ్రులను ప్రతి ఒక్కరిని మర్చిపోవడం జరుగుతుంది. ఈ ప్రపంచం మొత్తం ఏం జరుగుతున్నది సెల్ ఫోన్ లో తెలిసిన వాళ్ళకు ఉంది, కానీ తెలియని వాళ్ళకి కాదది. కాబట్టి దయచేసి యువత ఆ చెడు మార్గంలో అలవాటు పడకుండా మరి ఇటువంటి కార్యక్రమాలు, ఈ క్రీడలు క్రికెట్ ఒకటే కాదు, మరి వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, ఇతర కార్యక్రమాలు, ఈ కార్యక్రమాల్లో యువత మునిగి ఉండాలి. మరి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలు చేయాలి. చేస్తే మనము మన యొక్క శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకోగలుగుతాం, వ్యాయామం అవుతుంది. మరి యువకుడు ఎప్పుడైతే ఫిట్ ఉంటారో
మరి దాదాపుగా మనం ఈ రోగాల నుంచి దూరమై ఉంటాం. కానీ రోగాలు ఎందుకు వచ్చినాయి మనకంటే పొద్దుగానే సెల్ ఫోన్ పట్టుకొని ఇంటి దగ్గర బయటికి అడుగునట్టకుండా ఈ రోజు చివరికి ఆ పాతకాలంలో మనం పొద్దున తొడిపోతే నడుచుకుంటూ పోతే 2 కిలోమీటర్ దూరం పోతే వాక్ పోతుంటుంది. ఏదో పొలం ఉంటే పొలం కాడికి వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే బైక్ అయింది. ఆ బైక్ లో బాటలు నింపుకుంటాం, ప్లాస్టిక్ బాటలు ఇప్పుడు నింపుకొని బైక్ స్టిక్ కొడతాం, ఆడిపోయి మరి బైక్ పక్క పెట్టేసి దొడ్డికి వస్తున్నాం. అటువంటి రోజులు ఉన్నాయి ఇవి. కాబట్టి ఖాళీ నడక ఎంతైతే బాగుంటుందో, ఈ ఎక్సర్సైజ్ ఎంత చేస్తారో అంత పెట్టుగా మనకు రోగాలు కూడా అంత దూరంగా ఉంటాయి. దయచేసి మీరు దానికి అలవాటు పడకుండా మరి ఎక్సర్సైజ్ చేయండి, మంచి అలవాట్లు నేర్చుకోండి. మరి ఇప్పుడు ఇందూరులో మీరు ఇందూరు గ్రామస్తులే ఈ ఐపీఎల్ ను పెట్టుకోవడం జరిగింది. ఇంతతో సమాప్తం చేయకుండా మరి నెక్స్ట్ దసరాకు మరి ఎప్పుడో కార్యక్రమం పెడతామని చెప్తున్నారు. అప్పుడు మండలం మొత్తం కాకుండా ఇప్పుడే స్టేట్ చెప్పినట్లు కానీ సెన్సా మరి మండలమా అన్ని గ్రామాలు ఫస్ట్ అయితే ఇప్పుడు ఇందూరు అయిపోయింది. మన మండలం అయితే ముందు మొత్తం మండలం నుంచి పెట్టి అన్ని గ్రామాలకి వెళ్ళి టీంలు ఇన్వాల్వ్మెంట్ చేయండి. అప్పుడు మా పాత్ర కూడా ఏమున్నా మేము కూడా దాన్ని పాత్ర వహిస్తాం, సహకరిస్తాం తప్పకుండా. మరి ఇక్కడైతే గ్రౌండ్ మరి తాండూరులోనే గ్రౌండ్ మొన్ననే గౌతమి స్కూల్లో పెద్దలు గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క పిఎంఆర్ కప్ ప్రోగ్రామ్ లో స్టేడియం కావాలి, 10 ఎకరాల భూమి కావాలనేది చెప్పడం జరిగింది. మరి ఇక్కడే ఇంతకుముందే ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు ఇక్కడెక్కడో మన సబ్ స్టేషన్ పక్కకు రైతు వేదిక పక్కకు ఎక్కడో 5 ఎకరాల పొలం ఉందని పెద్దలు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ ప్రభుత్వ భూమి వెళ్తే తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పి దానికి సర్వే చేపించి మీ అందరి యొక్క సహకారంతో ఎమ్మెల్యే గారికి ఒక పిటిషన్, ఎమ్మెల్యే గారికి ఒక దరఖాస్తు ఇవ్వండి. మీరు తప్పకుండా దాని వెనుక వాళ్ళు ఒకవేళ దొరికితే తప్పకుండా ఆ స్థలాన్ని కేటాయించేటట్లు నా కృషి మీ అందరి తరఫున నేను కూడా కృషి చేయడం జరుగుతుంది. తప్పకుండా మనకు ఏ కార్యక్రమం ఉన్నా యువకులకు కోరేది ఏంటంటే క్రీడతో పాటు చదువు చాలా ముఖ్యం. ఎందుకంటే యువత చెడు ఉద్దేశంలో పోకుండా మనకున్న సమయంలో మన తల్లిదండ్రులు మనం నమ్ముకున్న దానికి మంచి చదువుకొని చదువుతో పాటు మనకు కావలసిన ఉపాధిని తప్పకుండా మనం పొందాలి. 10వ తరగతి వరకు మనం గ్రామంలో చదువుకుంటాం. 10వ తర్వాత ఇంటర్మీడియట్ పోతున్నాం. ఇంటర్మీడియట్ తర్వాత పై చదువులకు ఈ గ్రామాల నుంచి చాలా మంది యువత పోలేకపోతుంది. ఎందుకంటే ఆ ఇంటర్మీడియట్ అయిపోతే మేము ఏదో చాలా చదువుకున్నామనే ఫీలింగ్ వస్తుంది. మరి ఆ ఫీలింగ్ రాకుండా మీకు దయచేసి చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్ మన యొక్క లైఫ్ ను టర్న్ చేసే ఏజ్ అది. ఇంటర్మీడియట్ ఒకసారి మీరు 12వ తరగతి పాస్ అయినారనుకో దాని తర్వాత మీకు పట్టే నాదుడు లేడు. తప్పకుండా మీరు డిగ్రీకి వస్తే మీరు మీ కాళ్ళపైన నిలబడి మీరు ఏం చేస్తే బాగుంటది, నేను ఏం చేసుకోవాలి అనే ఆలోచన మీలో వస్తుంది. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ వరకు మాత్రం మంచిగా కలిసి మీ యొక్క తెలివిని ఉపయోగించి చదువుకోవాలని చెప్పుకుంటూ మీరు ఇంతకుముందు నరేంద్ర శేఖర్ చెప్పినట్లు ఇందూరే కాదు మన మారుమూల ప్రాంతాల నుంచి చాలా మంది పిల్లలు యువత ఉద్యోగాలకు పోవడం లేదు. ప్రభుత్వం ఇప్పుడు మంచి అవకాశాలు వచ్చినాయి. ఆ అవకాశాన్ని వాడుకోవాలంటే మీరు మంచిగా చదువుకొని మరి కోచింగ్ సెంటర్లు తాండ్రులో కూడా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, మరి హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. స్తోమత ఉన్న వారు పోయి మరి బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కూడా ప్రభుత్వం నుంచి కోచింగ్ సెంటర్లు ఇవ్వడం జరుగుతుంది. అవిట్లలో మీరు కాన్సెప్ట్ పెట్టి చదువుకొని మరి మీ భవిష్యత్తును మంచిగా చేసుకోవాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను. జై హింద్. సందర్భంగా నాకు ఆహ్వానించిన క్రికెట్ టీం వారికి, వెంకట్ వాళ్ళ టీంకు ధన్యవాదాలు చెప్తూ, మరియు ఈరోజు మన స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ మరియు మన గ్రామ పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఈరోజు యువత ఇందూరులో ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ ఆడతారని చెప్పి ఇన్ని టీంలు ఉన్నాయని చెప్పి కూడా ఎవరికి తెలియదు. కానీ యువత ఇదే విధంగా మంచిగా ప్రాక్టీస్ చేసి ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు మీరు డబ్బు సమస్య అనేది అనుకుంటారు, మీరు మొదలుగా ప్లాన్ వేసి ఉంటే ఈరోజు ఎటువంటి సమస్య రాదు. ఇప్పటికి కూడా ముంగలు ఎప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తామన్నా టీంలో చేస్తామంటే కూడా మనతో అందరూ కూడా సహకరించి ఆర్థిక సాయానికి కూడా ఎంత జరగదు. కాబట్టి మనము ఈరోజు ఈ ముగింపు కార్యక్రమంలో ఇన్ని 6 రోజులు చాలా మంచిగా ఆడుకుంటూ ఒకరికి వాళ్ళు ఏమి లేకుండా
ఈ రోజు గెలిచిన టీము ఓడిన టీము అనుకోకుండా గెలిచిన టీంకు ఓడిన టీంకి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు ఓడినా రేపు గెలుస్తారు కాబట్టి ఈ టైం ఇచ్చిన మా ఊరి పెద్దలందరికీ నమస్కారం. మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇరవై బంతిష్ కుమార్ 22 runs and 2 wickets. సన్ రైజర్స్ ఇంజూర్ ప్లేయర్ ఓత్ మ్యాచ్ 15 runs and 3 wickets ఆర్సీబీ ప్లేయర్. ఎక్కడైనా వచ్చి వికెట్లు గోచర సదుపాయం కూడా మా శ్రీశైలం పటేల్ గారు కల్పించిండు. మాకు మీకు 15 బంతులు 47 పరుగులు చేసిండు. ఇలా చాలా పెద్ద ప్లేయర్ మా ఇందూరు గోల్డ్ వచ్చి ఆడుతున్నాడంటే మా అదృష్టం సార్. దీని తర్వాత మ్యాచ్ 6వ మ్యాచ్ 31 runs and 2 wickets నిన్ననే దీని తర్వాత మ్యాచ్ లో అంపైరింగ్ చేశారు. చాలా ప్రెషర్ ఉన్న మ్యాచ్ లో అంపైరింగ్. దీని తర్వాత ఎస్ఆర్హెచ్ ప్లేయర్ ఓన్లీ. దీని తర్వాత దాని తర్వాత మన్నోగర ప్లేయర్ అఫ్రోజ్ 9 సిక్సర్లు 68 పరుగులు చేసిండు. లాస్ట్ 2 సంవత్సరాల కింద యువకులకే చాలా మంచి నాయకులు ఆయన కొంచెం గుర్తించి, అంటే క్రికెట్ లో చాలా ఉన్నాయి, ఏమున్నాయి, చాలా మంచి ప్లేయర్, చాలా మంచి ఆల్రౌండర్ పెద్దల తరఫు నుంచి. బాగా ఇస్తున్నట్లు అనిపిస్తున్నాడు. చాలా చక్కగా జరిగింది. నేను ఇంతవరకు ఇంత మంచి ఏ టోర్నమెంట్ లాగే ఫస్ట్ టైం ఇదే టోర్నమెంట్ లాగా. నాకు పెద్ద పెద్ద వాళ్ళందరూ నేనేం గూడు కట్టకుండా మంచిగా ఈ ఇందూరులో చాలా మంచి టోర్నమెంట్ ఎప్పుడు జరుగుతుంటుంది. మేము ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తాము. వెంకటపై మాకు చాలా సహకరిస్తారు. అందుకోసం ఆయన కోసం మనం మేము ఈ టోర్నమెంట్ చేస్తాము. అందరు పెద్దలు వచ్చినారు. చాలా మంచి టోర్నమెంట్ జరిగింది, చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి టోర్నమెంట్ మా తాండ్రులో కూడా ఎక్కువసారి జరిగాయి. కానీ ఇక్కడ ఈ ప్లేయర్లు అందరికీ చూసి చాలా మంచిగా కనిపించింది. ఆడి కూడా మాకు కూడా అట్లా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. చాలా థ్యాంక్స్. దీంట్లో సునీల్ గిట్ల ఒక ఈ రన్నర్స్ టీమ్ లో అదేవిధంగా రన్నర్ ప్రైజ్ మనీ కూడా మన మొబైల్ నారాయణ రెడ్డి అన్న గారు ఇస్తున్నారు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మేము ఎవరికి పైసలు అడగరాదు, మా ఊర్లోనే చేయాలని చెప్పి అనుకున్నామన్నా. ఈ గ్రౌండ్ ఇవన్నీ సాధ్యానికి 150,000 ఖర్చు. ఈ ఆర్గనైజింగ్ కమిటీకి బురాన్పూర్ పంజాబ్ గారు, అదేవిధంగా దూర వెంకటరెడ్డి గారు చాలా ప్రోత్సహించారు ఎంటైర్ టోర్నమెంట్ మొత్తం. అదేవిధంగా బాబా గారు బాబా గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. కుర్చీలో ఎన్ని టెంట్లు ఉంటాయి, టెంట్లు తెచ్చిచ్చారు. ధన్యవాదాలు మా క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి. కొంచెం ఇక్కడ రండి.